నెంబర్ 7 కి ఉన్నంత క్రేజ్ 6 కి లేకపోయినా నేచర్ మరియు సైన్స్ ని కేర్ఫుల్ గా గమనిస్తే 6 ని మించిన పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉన్న నెంబర్ ఇంకోటి లేదు. ముందుగా దీనికి ఒక చిన్న లాజిక్ ని చూద్దాం పదండి. ఒక తేనెటీగ గూడు ఎప్పుడు 6 భుజాలు ఉండే హెక్సాగాన్ ఆకారంలోనే ఎందుకు ఉంటుంది? ఆకాశం నుండి పడే స్నోఫ్లేక్ కరెక్ట్ గా 6 కోణాలు మాత్రమే ఎందుకు ఉంటాయి? దాదాపు భూమిపై ఉన్న కీటకాలన్నిటికీ 6 కాళ్ళే ఎందుకు ఉంటాయి? ఇవన్నీ కేవలం యాదృచ్ఛికం కాదు. మ్యాథమెటిక్స్ మరియు చరిత్రలకు వెళ్తే ఇది ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. ప్రాచీన గ్రీకులు మరియు ప్రముఖ గణిత శాస్త్రవేత్త పైథాగరస్ ఈ నెంబర్ 6 ని ద ఫస్ట్ పర్ఫెక్ట్ నెంబర్ అని పిలిచేవారు. ఎందుకంటే 6ని భాగించగలిగే నెంబర్స్ 1, 2, 3. విచిత్రం ఏంటంటే వీటిని కూడిన 6 వస్తుంది, గుణించిన 6 వస్తుంది. అలాగే ప్రాచీన సుమేరియన్లు మరియు బాబోలియన్స్ ఈ బేస్ 60 అనే సిస్టమ్ ను వాడేవారు. దీని ఆధారంగానే మనము గంటకు 60 నిమిషాలు, ఒక నిమిషానికి 60 సెకండ్లు, ఒక సర్కిల్ కి 360 డిగ్రీలు అనే పద్ధతిని పాటిస్తున్నాం. ఇక మతాల విషయానికి వస్తే హిందూ ధర్మంలో మనిషి పతనానికి కారణమయ్యే అరిష్టత్ వర్గాలు కామ, క్రోధ, లోభ, లోహ, మద మరియు మత్సర్యాలు. కుమారస్వామికి 6 ముఖాలు, మనకు ఉండే ఋతువులు 6 మరియు రుచులు 6. ఇక క్రిస్టియానిటీ మరియు ఇస్లాంకి వస్తే బైబిల్ మరియు ఖురాన్ ప్రకారం దేవుడు ఈ సృష్టిని కేవలం 6 రోజుల్లోనే సృష్టించారని చెప్తారు. సైన్స్ కూడా నెంబర్ 6 లో ఈ సృష్టి రహస్యం దాగి ఉందని చెప్తుంది. భూమి మీద జీవం పుట్టడానికి ప్రధాన కారణమైన మూలకం కార్బన్. ఈ కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6. అంటే మన చుట్టూ ఉండే చెట్లు, జంతువులు అన్ని 6 అనే నెంబర్ పునాదిపై ఆధారపడి ఉన్నాయి. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే క్రికెట్ లో ఒక బ్యాట్స్మెన్ బ్యాట్ తో సాధించగలిగే అత్యున్నతమైన స్కోర్ 6. ఒక ఓవర్ కి ఉండే బాల్స్ 6. చివరిగా 6 అనేది ఈ సృష్టికి మరియు బ్యాలెన్స్ కి సంబంధించిన ఒక యూనివర్సల్ బ్లూ ప్రింట్. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? నెంబర్ 6 కి సంబంధించి మీకు తెలిసిన ఆసక్తికరమైన విషయాలను కామెంట్స్ లో చెప్పండి. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.